హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ బటూరేని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. బటూరేని ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మనం కూడా హోటల్లో లాంటి సాఫ్ట్ ఫ్లఫీ బెలూన్లా పొంగిన బటూరేలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటూరే కాంబినేషన్ అయిన చోలే కర్రీ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. భటూరే ఇలా సాఫ్ట్గా బ్రెడ్లా ఉండి చక్కగా పొంగి తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి. సాఫ్ట్ అండ్ ఫ్లఫీ భటూరేని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చక్కెర, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, టేస్ట్కి తగినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో బేకింగ్ పౌడర్ని యూజ్ చేయొద్దండి, బేకింగ్ సోడానే వేసుకోవాలి. అన్నింటినీ పిండిలో ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక పావు కప్పు వరకు పెరుగును యాడ్ చేసి కలుపుకోవాలి. పెరుగును వేసి పిండిలో బాగా కలిసేలా ఇలా చేతితో కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు గట్టిగా నొక్కుతూ ఎక్కువ ప్రెజర్ ఇస్తూ పిండిని కలపొద్దండి. పిండిని నెమ్మదిగా లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక దీనిపై 1 స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తానికి అప్లై చేసి దీనిపై మూత పెట్టి 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని కలిపాక 2 అవర్స్ పక్కన పెట్టుకోవడం వల్ల పిండిలో మనం వేసిన పెరుగు, సోడా, చక్కెర ఇంకా ఉప్పు అన్నీ కలిసి చక్కగా నాని పిండి ఫర్మెంట్ అవుతుందండి. పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయితే బటూరేలను ప్రిపేర్ చేసినప్పుడు అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. 2 అవర్స్ తర్వాత మూత తీసి పిండిని మరొకసారి చక్కగా కలుపుకొని చపాతీ ముద్దంత పిండిని తీసుకొని క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్లా చేసుకోవాలి. బటూరేని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా గట్టిగా నొక్కుతూ ఎక్కువ ప్రెజర్ ఇస్తూ బటూరేని ప్రిపేర్ చేయొద్దండి. నిదానంగా లో ప్రెజర్తో ప్రిపేర్ చేసి తీసుకోవాలి. బటూరేని కొంచెం మందంగానే రోల్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక బటూరేను వేసి స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా అంటే బటూరే చక్కగా పొంగుతుందండి. పొంగిన బటూరేపై ఆయిల్ని ఇలా స్ప్లాష్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. బటూరే ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. బటూరేని 2 వైపులా తిప్పుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఫ్లఫీ, సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన బటూరే రెడీ అండి. పిండిని కలిపేటప్పుడు షుగర్ను యాడ్ చేయడం వల్ల బటూరే ఇలా మంచి రంగులో వస్తుందండి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసి చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చోలే కర్రీ ఇంకా ఆనియన్ రింగ్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బటూరేని ఇలా ప్రిపేర్ చేసుకొని చోలే మసాలాతో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే కడుపు చాలంటుంది, కానీ మన కళ్ళు ఇంకా నోరు మాత్రం కావాలంటాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఈసారి బటూరేని ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రేజీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.